హలో అండి. ఇవాల్టి కథ. ఓంకార్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతను మహేశ్వరిని 2 సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాడు. ఆమెకు కూడా అతనంతే ప్రాణం. మహేశ్వరికి కూడా తన కంపెనీలోనే జాబ్ చూశాడు ఓంకార్. ఇద్దరూ హాయిగా ఒకే చోట జాబ్ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నా వాళ్ళు ఎన్నడూ హద్దులు మీరలేదు. ఓంకార్ ఎప్పుడైనా చిన్న చిన్న కోరికలు అడిగినా పెళ్ళైన తర్వాతే అని తప్పించుకునేది. ఓంకార్ తన తల్లిదండ్రులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళు కూడా తనతో అలానే ఉంటారు. మహేశ్వరి గురించి వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు కూడా వీళ్ళ ప్రేమను సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ మహేశ్వరి వాళ్ళ ఇంట్లో మాత్రం తెలియదు. మహేశ్వరి తండ్రి పరశురామ్ గారికి ప్రేమ మీద అంత మంచి అభిప్రాయం లేకపోవటం వలన ఆమె తన ప్రేమ విషయం ఆయనకి చెప్పటానికి భయపడింది. ఆఫీస్లో ఫ్రెండ్స్ అంతా కలిసి వీకెండ్ టూర్ ప్లాన్ చేశారు. మహేశ్వరి ఎప్పట్లానే రాననింది. వాళ్ళు ఆమెను బ్రతిమలాడి ఒప్పించారు. ఓంకార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇన్నేళ్ల వాళ్ళ ప్రేమ ప్రయాణంలో ఎన్నడూ తనతో బయటికి రాలేదు. ఎప్పుడైనా రమ్మని అడిగినా వాళ్ళ నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అని చెప్పేది. అప్పుడప్పుడు ఓంకార్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అతని తల్లి సరళతోనే ఎక్కువగా ఉండేది. ఓంకార్కు కోపం వచ్చినా మహేశ్వరి అందమైన ముఖం చూసేసరికి ఆ కోపం అంతా ఎగిరిపోయేది. అలాంటిది ఇప్పుడు తనతో పాటు టూర్కి రావటం అతనికి చాలా సంతోషంగా ఉంది. అందరూ అనుకున్నట్టుగానే కేరళ వెళ్ళారు. అక్కడి ప్రకృతి రమణీయతకు మైమర్చిపోయారు. ఆ ప్లేస్ వాళ్ళకు బాగా నచ్చింది. వెళ్ళిన వాళ్ళల్లో అందరూ లవర్స్ అవ్వటం వలన జంటకి ఒక రూమ్ తీసుకున్నారు. మహేశ్వరికి అది నచ్చలేదు. కానీ ఓంకార్ బాధపడతాడని ఏమీ మాట్లాడలేదు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మహేశ్వరి డ్రెస్ చేంజ్ చేసుకొని ఓంకార్కి గుడ్ నైట్ చెప్పి పడుకోబోయింది. మనం పడుకోవడానికే ఇక్కడికి వచ్చింది, కాసేపు ఇలా కూర్చో, కబుర్లు చెప్పుకుందామన్నాడు. సరే చెప్పు అని అతని పక్కన కూర్చుంది. కాసేపు ఏవో కబుర్లు చెప్పుకున్నాక అతను ఆమెను దగ్గరకు లాక్కొని ముద్దులతో ముంచెత్తాడు. మహేశ్వరి అతన్ని కాదనలేకపోయింది. కానీ ఓంకార్ కొంచెం అడ్వాన్స్ అయ్యేసరికి అతనికి దూరంగా జరిగి ఇలాంటివి ఇప్పుడొద్దు అంది. అది కాదురా మహి, ఈ రోజుల్లో ఇలాంటివి కామన్. ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అన్నాడు ఆమెను బుజ్జగిస్తూ. నేను అదే కదా చెప్పేది, అంతా పెళ్ళయ్యాకే. అప్పుడు నిన్ను కాదనే హక్కు నాకు కూడా ఉండదు. ఇప్పుడు మాత్రం బుద్ధిగా పడుకో అంది మహేశ్వరి స్థిరంగా. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిందానివి కాదు. వాళ్ళందరూ చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంటూ మహిని దగ్గరకు వచ్చి ఆమెను తన కౌగిల్లో బంధించాడు. వద్దంటే నీకు కాదా అంటూ అతన్ని దూరంగా నెట్టి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఓంకార్కి మహి సంగతి తెలుసు కాబట్టి తనకు వచ్చిన కోపాన్ని పక్కన పెట్టి మెల్లగా ఆమె వెనకే వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె మెడవంపుల్లో ముద్దాడాడు. ఆ స్పర్శతో మహి తనను తాను మర్చిపోయింది. కాసేపటికి ఈ లోకంలోకి వచ్చింది మహేశ్వరి. ప్లీజ్ రా ఓం, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అంది. ఓంకార్ ఈసారి మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నాకు నువ్వు ఇప్పుడే కావాలి అన్నాడు మొండిగా. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటూ తలుపు గడియ తీసి బయటకు వెళ్ళబోయింది. ఏ మహి ఆగు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు. సహనం కోల్పోయిన మహి అతన్ని చెంప మీద కొట్టింది. అతను ఏమీ మాట్లాడకుండా ఆమెను వదిలి బయటకు వెళ్ళిపోయాడు. కోపం తగ్గాక తానే వస్తాడులే అనుకుంది. చాలాసేపు ఎదురు చూసింది కానీ ఓంకార్ రాలేదు. అయినా ఇలా టూర్కి రావటం తన తప్పే అనుకుంది మనసులో. ఉదయం అందరినీ ఓంకార్ గురించి అడిగింది. ఎవ్వరూ చూడలేదు అన్నారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు మహేశ్వరికి. వస్తున్న ఏడుపుని ఆపుకొని అతని ఫ్రెండ్ స్వరూప్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించింది. ఓంకార్ హైదరాబాద్లో ఉన్నానని చెప్పాడు. అతను ఎందుకు సడన్గా వెళ్ళిపోయాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. మహేశ్వరి డల్లుగా ఉండటం గమనించిన మల్లిక వీళ్ళ మధ్య ఏదో జరిగిందని అనుకుంది. ఈవినింగ్ ఫ్లైట్కి అందరూ హైదరాబాద్ వచ్చేశారు. మహేశ్వరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఓంకార్ లిఫ్ట్ చేయలేదు. ఆమెకు బాగా ఏడుపొచ్చింది. అతని ఇంటికి వెళ్దామనుకుంది. కానీ ఎలాగో రేపు ఆఫీస్కి వస్తాడుగా, అక్కడే మాట్లాడదాం అనుకుంది.
బర్నాడు ఆఫీస్లో ఓంకార్ అందరితోనూ బాగానే మాట్లాడాడు. ఎందుకురా నిన్న అలా వచ్చేసావని సంజయ్, స్వరూప్ అడిగితే డాడీ ఏదో అర్జెంట్ పని ఉంది అంటే వచ్చేలేరా అన్నాడు వాళ్ళతో. మహేశ్వరితో మాత్రం మాట్లాడలేదు. ఆమె మాట్లాడదామని ప్రయత్నించినా అతను ఆ అవకాశం ఇవ్వలేదు. అలా నెల రోజులు గడిచిపోయాయి. మహేశ్వరి అతన్ని కలిసి నచ్చజెప్దామని ట్రై చేసినా వీలు కాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీళ్ళను గమనిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్లో జోక్యం చేసుకోవటం బాగోదని వదిలేశారు. ఒకరోజు ధైర్యం చేసి ఓంకార్ ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మా ఈ మధ్య అసలు ఇంటికి రావటం మానేశావు అంది సరళ. మహేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓం ఉన్నాడా ఆంటీ అని అడిగింది. ఈరోజు సండే కదా, అప్పుడే లేవడు. ఉండు నువ్వు వచ్చావని చెబితే లేస్తాడు అని పైకి వెళ్ళబోయింది సరళ. వద్దా ఆంటీ, పడుకోనివ్వండి, నేను వెయిట్ చేస్తా అంది మహేశ్వరి. సరే నీకోసం కాఫీ తెస్తా ఉండు అంది సరళ. ఇప్పుడు నాకేమీ వద్దా ఆంటీ, ముందు మీరు కూర్చోండి, మనం కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది అంది మహేశ్వరి. ఇద్దరు కబుర్లలో మునిగిపోయారు. ఇంతలో ఓం వాళ్ళ దగ్గరికి వచ్చాడు. లేచావా? నీకోసం మహి చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తా అని సరళ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకొచ్చావు? నాతో ఏం పని నీకు అన్నాడు ఓంకార్ కోపంగా. సారీ ఓం, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను, నన్ను క్షమించు అంది మహేశ్వరి. నీకు ఈ విషయం ఎంత లేట్గా అర్థమైందా? నిన్ను ఈ జన్మలో క్షమించను అన్నాడు ఓంకార్. ఓం ప్లీజ్, నువ్వు ఇలా కోపంగా ఉంటే నేను భరించలేకపోతున్నా అంది మహేశ్వరి. నేను ఎలా ఉంటే నీకెందుకు? అయినా నీకు నాకు మధ్య ఏముందని? మన మధ్య ఉన్న బంధం ఆ రోజుతోనే పోయింది. నీకు నాకు సెట్ అవ్వదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని చూడకు. నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు ఓంకార్. అంత చిన్న విషయానికే మనం విడిపోవాలా అంది మహి. నీకది చిన్న విషయమేమో, నాకు మాత్రం పెద్దదే. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు ఓంకార్. అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? ప్రేమ అంటే మనసులు కలవటం, శరీరాలు కాదు. మన మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. రేపు మన పెళ్ళైతే నేను నీ దాన్నవుతా. అప్పుడు నీకు నేను అడ్డు చెప్పను. నేను అడిగినప్పుడు ఇవ్వండి, నువ్వెప్పుడిచ్చినా నాకొద్దు. ఇందాకేమన్నావు? పెళ్ళా మనకా? అది జరగని పని. నువ్విక వెళ్ళొచ్చు అన్నాడు ఓంకార్. మహేశ్వరి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరళ కాఫీతో వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంతలోనే ఏమైపోయారబ్బా అనుకుంటుంది మనసులో. అసలేమైంది తనకు? ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాడు, ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయింది? ఇక ఓంకార్ తనతో మాట్లాడతాడన్న ఆశ కూడా పోయింది. తనను చూసి కూడా చూడనట్లే ఉంటున్నాడు. మహేశ్వరి జాబ్ మానేద్దాం అనుకుంది. కానీ ఇంట్లో ఉంటే పెళ్లి చేస్తారన్న భయంతో ఆ ప్రయత్నం మానుకుంది. ఈరోజు శనివారం కావటం వల్ల ఆఫీస్ వర్క్ అయిపోయాక అందరూ కలిసి మూవీకి వెళ్దాం అనుకున్నారు. అందరూ జంటలుగా బైక్పై వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఓంకార్, మహేశ్వరి. అతను బండి ఎక్కమంటాడేమో అనుకుంది, కానీ ఒక్కడే వెళ్ళిపోయాడు. మల్లిక రావే మా బండి మీద వెళ్దామంది. నాకు తలనొప్పిగా ఉందే, మీరే వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తా అంది మహేశ్వరి. వాళ్లకు అర్థమైంది ఓంకార్ తనను బైక్ ఎక్కించుకోనందుకు ఫీల్ అయింది అని. ఇంటర్వెల్లో మల్లిక ఓంకార్తో మాట్లాడింది. అసలేమైందిరా నీకు? ఎందుకు దాన్ని అవాయిడ్ చేస్తున్నావు? ఇదివరకు ఎంత చక్కగా ఉండేవారు మీరు, ఇప్పుడు అసలు దానితో మాట్లాడటం లేదు. మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో చెప్పు అంది. నేనెందుకు ఇలా ఉంటున్నానో నీ ఫ్రెండ్నే అడుగు, చెబుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మల్లిక తర్వాత రోజు మహేశ్వరిని కలిసి విషయం అడిగింది. మహేశ్వరి కేరళలో జరిగిందంతా చెప్పింది. మల్లిక నవ్వి, నువ్వు ఈ రోజుల్లో పుట్టాల్సిందనివి కాదే బాబు, ఈ రోజుల్లో ఇలాంటివి కామన్. తనను కాదన్నావని ఫీల్ అయ్యాడు. నువ్వే ఎలాగోలా నీ దారికి తెచ్చుకో అంది. మల్లిక వెళ్ళిపోయాక మహి ఆలోచిస్తూ కూర్చుంది. సరళ ఫోన్ చేస్తే ఓంకార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఓంకార్ తండ్రి గోపాల్ గారు కూడా ఉన్నారు సరళతో పాటు. ఇద్దరికీ నమస్కారం చేసి, ఏంటా ఆంటీ అంత అర్జెంటుగా రమ్మన్నారు అంది మహి. మీ పెళ్లి గురించి మాట్లాడదామంది సరళ. మహి సిగ్గుపడుతూ, నాన్నగారితో మాట్లాడండి ఆంటీ అంది. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పనిలేదా అంటూ అక్కడికి వచ్చాడు ఓంకార్. అదేంట్రా అలా అంటావు? మీ ఇద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమనే కదా
పైగా ఇద్దరూ సెటిల్ అయ్యారు. మీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది అన్నారు గోపాల్ గారు. అది ఒకప్పుడు. ఇప్పుడు మేము విడిపోయాము. ఆవిడ గారు మీకు ఆ సంగతి చెప్పలేదా అన్నాడు ఓంకార్. సరళ ఆశ్చర్యంగా మహేశ్వరి వైపు చూసి, ఏమ్మా వాడు చెప్పింది నిజమేనా అని అడిగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అలానే ఉండిపోయింది మహేశ్వరి సమాధానం చెప్పకుండా. తను చెప్పేదేంటి, నేను చెబుతున్నాను. నాకు తనకి సరిపోదు కాబట్టి మా పెళ్ళి జరగదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరళ మహేశ్వరి పక్కకు వచ్చి తల నిమురుతూ, అసలేమైందమ్మా, వాడు ఎందుకలా మాట్లాడుతున్నాడు అని అడిగింది. మహేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళ మధ్య జరిగింది ఎలా చెప్పాలో తెలియటం లేదు తనకి. సారీ ఆంటీ, నేను చెప్పలేను, ఓంనే అడగండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటో ఈ కాలం పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఇంత దాకా తెచ్చుకుంటున్నారు అనుకుంది సరళ. ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అందరూ ఆ వర్క్లో బిజీగా ఉన్నారు. కొంతమంది కొత్త ఎంప్లాయీస్ని కూడా తీసుకున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళల్లో జోష్న అనే అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆఫీస్లో అబ్బాయిలందరూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు. ఓంకార్ ఆ టీంకి లీడర్ అవ్వటం వలన జోష్న ఎక్కువగా అతని చుట్టే తిరిగేది. ఓంకార్ కూడా ఆమెతో చనువుగా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జంటగా వెళ్ళేవారు. మహేశ్వరికి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండేది. అసలు ఈ మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇదివరకు తను తప్ప వేరే అమ్మాయిని కూడా చూసేవాడు కాదు కదా అనుకుంది. ఓంకార్ మహేశ్వరి చూస్తుందని తెలిసి ఆమెతో ఇంకా చనువుగా ఉంటూ ఉండేవాడు. మహేశ్వరి డల్లుగా ఉండటం చూసిన మల్లిక, ఏంటి అలా ఉన్నావు అంటూ తన దగ్గరకు వచ్చింది. ఏం లేదులేవే, ఏదో హెడేక్గా ఉంటే అని అంది మహేశ్వరి. చూడు మహి, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థమైంది. ఓంకార్ జోష్న క్లోజ్గా ఉండటం చూసే కదా. అయినా నువ్వు చేతులారా చేసుకున్నావు. ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పు అంది మల్లిక. నేనేం చేశాను? పెళ్ళికి ముందు అలాంటివి వద్దన్నాను, అంతేగాని అసలు జీవితాంతం దూరంగా ఉంచుతాను అని చెప్పలేదుగా అంది మహేశ్వరి. అదేనే నువ్వు చేస్తున్న పొరపాటు. నువ్వు ఆలోచించేది కరెక్టే, నేను కాదన్ను. కానీ ఈ రోజుల్లో అబ్బాయిలు చాలా ఫాస్ట్. లవ్ స్టార్ట్ అయిన వెంటనే అన్నీ కానించేస్తున్నారు. ఇంకా ఓంకార్ చాలా బెటర్. 2 ఏళ్ల తర్వాత నీకు ఆ ప్రపోజల్ చేశాడు. నువ్వేమో కాదన్నావు. వాడికేమో కోపం వచ్చింది. ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరిని చూస్తుంటే అదేదో అయిపోయినట్లే ఉంది అంది మల్లిక. మల్లిక మాటలకు మహేశ్వరికి ఏడుపు వచ్చి హాఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. మహేశ్వరి తల్లిదండ్రులు బంధువులతో కలిసి కాశీయాత్రకు బయలుదేరారు. ఒక్కటే ఆడపిల్ల అయినా చాలా పద్ధతిగా పెంచారు మహేశ్వరిని వాళ్ళ తల్లిదండ్రులు. ఆమె మీద ఉన్న నమ్మకంతో బంధువులెవ్వరినీ కూడా తోడు ఉంచకుండా వెళ్ళారు పరశురామ్ గారు. తల్లి జానకికి మాత్రం కొద్దిగా భయపడింది. కానీ నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, తనను తాను కాపాడుకునే ధైర్యం కూడా ఉంది అన్నారు. నిజం చెప్పాలంటే పాపం మహేశ్వరికి అంత ధైర్యం లేదు. ఆ విషయం తండ్రికి చెప్పాలంటే భయం తనకు. కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి కాశీకి వెళ్ళారు పరశురామ్ దంపతులు. 2 రోజులు మల్లిక తోడుగా ఉంది తనకి. ఆమెకు వేరే పని పడటంతో తర్వాత రోజు రాలేకపోయింది. రాత్రి ఒంటరిగా ఉండాలంటే భయం వేసింది మహేశ్వరికి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేద్దామనుకుంది. కానీ ఎందుకు ఈ టైంలో వాళ్ళను డిస్టర్బ్ చేయటము అని మానేసింది. ఇంతలో సరళ గారు ఫోన్ చేశారు మహేశ్వరికి. ఏంట్రా, చాలా రోజుల నుంచి ఫోన్ చేయటం మానేశావు, ఎలా ఉన్నావు అని అడిగింది ఆప్యాయంగా. ఆ మాత్రానికే మహేశ్వరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటమ్మా మాట్లాడవు అంది సరళ. బాగానే ఉన్నానా ఆంటీ, అమ్మా నాన్న ఊరెళ్ళారు. నిన్నటి వరకు మల్లిక ఉంది నాకు తోడుగా. దానికి వేరే పని ఉంది, రాలేదు. ప్లీజ్ ఆంటీ, మీరు వస్తారా నా దగ్గరికి అంది మహేశ్వరి. సరళ నవ్వి, పిచ్చి పిల్ల, నేను వస్తే నాతో పాటు మీ అంకులు ఓంకార్ కూడా నాతో రావాలి. ఎందుకంటే వాళ్ళకు ఏం కావాలన్నా నేనే దగ్గరుండి చెయ్యాలి. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళున్నా నేను లేనిదే ఇంట్లో ఏమీ జరగదు అంది. సారీ ఆంటీ అంది మహేశ్వరి. నేను రాకపోతే ఏమైంది, నువ్వే రా మా ఇంటికి, నేను కారు పంపిస్తా వచ్చేయి అంది సరళ. అన్నట్టుగానే సరళ కారు పంపించింది మహేశ్వరి ఇంటికి. ఆమె లగేజ్తో పాటు ఓంకార్ ఇంటికి వెళ్ళింది. రాత్రి భోజనాల దగ్గర
మహేశ్వరిని చూశాడు ఓంకార్. ఇదేంటి ఇక్కడ ఉంది అన్నాడు తల్లితో. సరళ వాళ్ళ తల్లిదండ్రులు ఊరు వెళ్ళిన విషయం చెప్పింది. ఏ వాళ్ళు ఊరు వెళ్తే మనీళ్ళే దొరికిందా? ఇంకెక్కడైనా ఉండొచ్చు కదా అన్నాడు. తప్పురా, అలా మాట్లాడకు. ఆ అమ్మాయికి నీకు మధ్య ఎన్ని ఉన్నా తను ఆడపిల్ల అనే సంగతి మర్చిపోకు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లను అలా ఎలా వదిలేస్తాము అంది సరళ. అమ్మా, తను ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఓంకార్. అయినా నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? ఆ అమ్మాయి ఏమీ నీకోసం రాలేదు, తను నా కోసం వచ్చింది. తను నా గెస్ట్. నీకు తనకి మధ్య ఏ సంబంధం లేదు, సరేనా అంది సరళ. తెల్లారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓంకార్తో మహేశ్వరిని కూడా తనతో తీసుకువెళ్ళమంది. నాకు వేరే పని ఉంది, తనని వెళ్ళిపోమని చెప్పు అని అన్నాడు ఓంకార్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆఫీస్కే కదా వెళ్ళేది, అమ్మాయిని కూడా తీసుకువెళ్ళు అని మహేశ్వరిని కూడా కారెక్కించింది. ఇద్దరూ ఒకే కారులో రావటం చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు. కొంపదీసి ఇద్దరూ కలిసిపోయారా ఏంటి అని అనుకున్నారు. జోష్న మాత్రం కొంచెం అసూయపడింది వాళ్ళని చూసి. ఆమెకు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, ఏదో గొడవ వల్ల విడిపోయారు అని తెలుసు. కానీ ఓంకార్ని వదులుకోలేక తన వెంటబడుతుంది. హలో ఓం, మాకు ఈరోజు పార్టీ ఇవ్వాలి అన్నాడు స్వరూప్. ఎందుకురా అన్నాడు ఓంకార్. అదేంట్రా, మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోయారుగా అన్నాడతను. ఓంకార్ నవ్వి, ఎవరు చెప్పారా నేను అది కలిశామని? అది మా ఇంటికి వచ్చిన గెస్ట్, మా అమ్మ బలవంతం మీద నాతో పాటు తీసుకువచ్చాను అన్నాడు. అందరూ ఒకేసారి డల్ అయిపోయారు. మహేశ్వరి దిగులుగా తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. సాయంత్రం సరళ ఫోన్ చేసి మరీ గుర్తు చేసింది మహేశ్వరిని తనతో పాటే ఇంటికి తీసుకురమ్మని. ఓంకార్ జోష్నాతో వేరే ప్రోగ్రాం ప్లాన్ చేశాడు. అందువల్ల క్యాబ్ బుక్ చేసి మహేశ్వరిని ఇంటికి పంపించాడు. నిజం చెప్పాలంటే జోష్న కావాలనే వాళ్ళిద్దరినీ కలవకూడదని ప్రోగ్రాం ప్లాన్ చేసింది. మహేశ్వరి కొంచెం ఫీల్ అయింది. అసలు తనంటే ఎంత ప్రాణంగా ఉండేవాడు, నిజంగా తనని ప్రేమించి ఉంటే తనని అర్థం చేసుకునేవాడు అనుకుంది మనసులో. ఏంటమ్మా వాడితో రాలేదా అంది సరళ. మీ అబ్బాయికి వేరే పని ఉందని నాకు క్యాబ్ బుక్ చేశారు అని అంది మహేశ్వరి. ఒకరోజు రాత్రి ఎప్పుడో లేటుగా వచ్చాడు ఓంకార్. ఇంత లేట్ అయింది, కనీసం ఫోన్ అయినా చేయలేదు. మీ నాన్నగారు కూడా అడిగారు ఎక్కడికి వెళ్ళావని అంది సరళ. అమ్మా, అది ఫ్రెండ్ పార్టీ ఇస్తే వెళ్ళాను అన్నాడు ఓంకార్. ఇంకెప్పుడు ఇంత లేటుగా ఇంటికి రావద్దు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సరళ. కొంచెం తాగి ఉన్నాడేమో, మెట్లు ఎక్కలేక అవస్థపడుతున్నాడు. అక్కడ ఏదో పుస్తకం చదువుతున్న మహేశ్వరి అతని పాటలు చూసి అతని దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని మెట్లెక్కించి తన గదిలోకి తీసుకువెళ్ళింది. ఎప్పుడూ లేంది ఏంటి కొత్త అలవాటు? ఆంటీకి ఎంత బాధ అనిపించి ఉంటుంది అని అంది అతనితో. అయినా నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇక్కడి నుండి పో అంటూ మహిని విడిపించుకొని తూలుతూ మంచం మీద పడ్డాడు. తాగటం పెద్దగా అలవాటు లేకపోవడం వల్ల వాంతి చేసుకోపోయాడు. మహి అతన్ని వాష్రూమ్కి తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి పడుకోబెట్టింది. మహేశ్వరి రాబోతుంటే చెయ్యి పట్టుకొని తన మీదకు లాక్కొని, రాక్షసి, ఎందుకే నీకంత పంతం? నీకే అంతుంటే నాకెంతుండాలి అని కలవరిస్తూనే నిద్రపోయాడు. అతను పడుకున్నాక దుప్పటి కప్పి అతని చేతిని విడిపించుకొని కిందకు వెళ్ళిపోయింది. మహేశ్వరి ఉదయాన్నే లేచి ఆఫీస్కి రెడీ అయింది. వాడింకా లేచినట్లు లేడు. లేపి ఈ కాఫీ ఇవ్వమ్మా అంది సరళ. మహేశ్వరి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. సరళ పర్వాలేదు వెళ్ళమ్మా అనేసరికి కాఫీ తీసుకొని ఓంకార్ గదిలోకి వెళ్ళింది. అప్పుడే లేచినట్లున్నాడు. ఓంకార్ రాత్రి మందు ప్రభావం వల్లనేమో తల పట్టుకొని కూర్చున్నాడు. అతని ముందుకు వెళ్ళి కాఫీ అంది కప్పందిస్తూ. అతను ఏం మాట్లాడకుండా కాఫీ తీసుకొని, నేను కాసేపు నిద్రపోతా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను లేటుగా వస్తానని అన్నాడు. సరే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మహేశ్వరి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా పరశురాం గారు ఫోన్ చేశారు. సాయంత్రానికల్లా వచ్చేస్తామని. ఆ మాట విని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సరళ గారికి ఫోన్ చేసి చెబుదామనుకుంది. కానీ అంతలోనే ఏదో పని హడావిడిలో మర్చిపోయింది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇల్లంతా నీట్గా సర్ది వంట రెడీ చేస్తుంది. ఈ సందట్లో ఆమె ఫోన్ కూడా చూసుకోలేదు.
మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం తెలియని సరళ తను ఇంకా ఇంటికి రాలేదని 10 సార్లు ఫోన్ చేసింది. ఇంటికి వచ్చిన కొడుకుతో మహేశ్వరి గురించి అడిగింది. ఆమె ఈరోజు తొందరగానే వచ్చేసింది అని చెప్పాడు. అదేంట్రా నువ్వేమో వచ్చేసింది అంటున్నావు, 8 కావస్తుంది, తను ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, నాకు ఏదో కంగారుగా ఉంది అంటుంది. నువ్వు ఒకసారి వెళ్ళి చూసిరా అంది సరళ. సరే అమ్మా, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి చూస్తాను అంటూ బయలుదేరాడు. తల్లిదండ్రులను చూసి మహేశ్వరి చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఏంటమ్మా, నేను వచ్చేసాను కదా, ఎందుకు తల్లి ఏడుస్తావు అంది జానకి. ఏం లేదమ్మా, ఈ కొద్ది రోజుల్లోనే చాలా బెంగొచ్చేసింది మీ మీద అంది. ఈ 2 రోజులకి ఇలా అంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటావో అంది జానకి. నీకెప్పుడు నా పెళ్లి గురించే అంటూ మహేశ్వరి బొంగమూతి పెట్టింది. అందరూ కలిసి భోజనం ముగించారు. అప్పుడు గుర్తుకు వచ్చింది తనకి సరళకు ఫోన్ చేయటం మర్చిపోయాను అని. అయినా తను వచ్చేటప్పుడు జోష్నకు చెప్పింది తన ఇంటికి వెళ్తున్నానని ఓంకార్తో చెప్పమని. ఆమె ఓంకార్తో చెప్పి ఉంటుంది, అతను ఆంటీతో చెప్పి ఉంటాడులే అనుకుంది. అయినా ఒకసారి సరళతో మాట్లాడాలని ఫోన్ కోసం వెతికింది. ఫోన్ బ్యాగ్లో నుంచి తీసి చూసేసరికి ఒక 50 మిస్డ్ కాల్స్ దాకా ఉన్నాయి. ఏంటి ఆంటీ ఎన్నిసార్లు ఫోన్ చేశారు, నేను ఇంటికి వచ్చేసినట్లు ఆమెకి తెలీదా అనుకుంది మహేశ్వరి. ఇంతలో ఓంకార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావు, నీకోసం అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా అన్నాడు. నేను మా ఇంటికి వచ్చాను కదా అంది మహేశ్వరి. అతను కాసేపు మౌనంగా ఉండి, నేను మీ ఇంటి ముందే ఉన్నాను, ఒకసారి బయటికి రా అన్నాడు. తల్లిదండ్రుల గదిలోకి చూసింది. వాళ్ళు అప్పటికీ నిద్రపోయారు. అమ్మయ్య అనుకొని నెమ్మదిగా తలుపు తెచ్చుకొని బయటకు వెళ్ళింది. మహేశ్వరిని చూసిన ఓంకార్ కోపంతో తన దగ్గరికి వచ్చి చెంపచెల్లుమనిపించాడు. అసలు నీకు బుద్ధుందా, మీ ఇంటికి వచ్చానని మా అమ్మకి ఒక్కసారి ఫోన్ చేసి చెప్పాలి అన్న కామన్ సెన్స్ లేదా? అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా నీకు, నీ గురించి, నీ కోసం వెతకటానికి నన్ను పంపింది, నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తుంది, నీ గురించి ఏమైనా తెలిసిందా అని అన్నాడు. మేమంతా నీ గురించి టెన్షన్ పడి చేస్తుంటే నువ్వేమో ఇక్కడ హాయిగా ఉన్నావు అన్నాడు ఆవేశంగా. సారీ ఓం, ఆంటీకి చెప్పకపోవటం నా తప్పే, కానీ నీకు చెప్పమని నేను జోష్నాకి చెప్పాను, తను నీకు చెప్పలేదా అంది మహేశ్వరి. ఇంతలో సరళ ఫోన్ చేసింది ఓంకార్ ఫోన్కి. సరేలే, ఇదిగో అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడు అన్నాడు ఓంకార్ ఆమెకు ఫోన్ ఇస్తూ. సారీ ఆంటీ, అమ్మా నాన్న వస్తున్నారన్న సంతోషంలో ఏదో పొరపాటు చేశాను, ప్లీజ్ ఆంటీ ఈ ఒక్కసారి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అంది మహేశ్వరి. నీ మీద నాకెందుకుంటుందమ్మా కోపం, సరేలే నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నాకు అదే 10,000, ఇప్పటికే లేట్ అయింది, నిద్రపో, రేపు ఫోన్ చేస్తాను అంది సరళ. ఆ రాత్రి మహేశ్వరికి నిద్ర పట్టలేదు. తన వల్ల సరళ ఎంత బాధపడిందో అని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది తనకి. తెల్లారి ఆఫీస్కి సెలవు పెట్టేసి ఓంకార్ ఇంటికి వెళ్ళింది. అప్పుడే ఆఫీస్కి వెళ్తున్న ఓంకార్ ఏంటిలా వచ్చావు అన్నట్లు చూశాడు. అతని చూపు అర్థమయ్యి ఆంటీ కోసం వచ్చాను అంది. అతనికి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సరళ వంటింట్లో ఏదో పని చేసుకుంటూ ఉంది. వెనక నుంచి వెళ్ళి ఆమెను పట్టుకొని, ఆంటీ మీరు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను మిమ్మల్ని వదలను అన్నది. సరళ నవ్వుతూ క్షమించానులే వదులు అంది. మీరు చాలా మంచివారా ఆంటీ, నా మీద నిజంగా కోపం పోయిందా అంది మహేశ్వరి. ఆ రోజంతా సరళ గారితోనే ఉంది మహేశ్వరి. సాయంత్రం సరళ గారు తన కారులో వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన మహేశ్వరికి పరశురామ్ గారు కొంతమంది పెళ్లి కొడుకుల ఫోటోలు ఇచ్చారు. అందులో నీకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకో అని చెప్పారు తనతో. మీ ముందు అమ్మాయి ఎలా చూస్తుంది, సిగ్గుపడుతుందేమో, నువ్వు గదిలోకి వెళ్ళి చూడమ్మా అంది జానకి. గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టి ఫోటోలు మంచం మీదకు విసిరేసి ఏడవసాగింది. తను ప్రాణంగా ప్రేమించిన ఓంకార్ని కాదని ఇంకెవరిని తన జీవితంలోకి ఆహ్వానించలేదు. ఇప్పుడు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడు ఎలా తప్పించుకోవటం అనుకుంది మహేశ్వరి. ఉదయం టిఫిన్ చేసేటప్పుడు కూతుర్ని అడిగారు పరశురామ్ గారు. ఎవరిని సెలెక్ట్ చేశావు, ఆ అదృష్టవంతుడు ఎవరో చూపించు అన్నారు. నాకు కొద్దిగా టైం ఇవ్వండి డాడీ, చెబుతాను అంది. సరేనమ్మా నీ ఇష్టం, నువ్వు కావాల్సినంత టైం తీసుకో, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నారాయన.
ఆఫీస్కు వెళ్ళాక ఏదో ప్రాజెక్ట్ విషయంలో ఓంకార్తో మాట్లాడాలి అని అతని క్యాబిన్కి వెళ్ళింది. మహేశ్వరి వెళ్ళేసరికి అతను జ్యోత్స్నాతో చాలా క్లోజ్గా ఉన్నాడు. అది చూసిన మహేశ్వరి వెంటనే అక్కడి నుండి వచ్చేసింది. వాళ్ళిద్దరినీ అలా చూసి మహేశ్వరి తట్టుకోలేకపోయింది. ఓంకార్ మీద చాలా కోపం వచ్చింది తనకు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం అనుకుంది. కాసేపు ఆగి జ్యోత్స్న అక్కడ లేదని నిర్ధారించుకున్నాక అతని క్యాబిన్కి వెళ్ళింది. తను తెచ్చిన ఫైల్ అతనికి ఇచ్చింది. అతను దానిని వెరిఫై చేస్తున్నాడు. మహేశ్వరి వైపు కన్నెత్తి కూడా చూడకుండా, డాడీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంది మెల్లగా. నాకెందుకు చెప్తున్నావు ఇవన్నీ? ఆ విషయం నాకెందుకు అని అన్నాడు ఓంకార్. ఓంకార్ అలా అనేసరికి మహేశ్వరికి ఏడుపాగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేనేదైనా చేశాను అనుకుంటారు. ఆపు అన్నాడు గట్టిగా. ఆమె అతని దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, ఎందుకురా నా జీవితంలోకి వచ్చావు? అసలు నువ్వు లేకుండా నేను బతకలేను. డాడీ తెచ్చిన సంబంధం నేను చేసుకోలేను. నువ్వెందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అంటూ ఏడుస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు మనిద్దరికీ సరిపోదని? హాయిగా మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు అని ఆమెను విడిపించుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోయింది మహేశ్వరి. తండ్రితో మీకు ఎవరిష్టమైతే వాళ్ళనే చేసుకుంటానని చెప్పింది. ఆయన చాలా సంతోషించారు. వారంలో పెళ్లి చూపులు, నిశ్చితార్థం అన్నీ అయిపోయాయి. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించారు. సరళకు తానే స్వయంగా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చింది. ఆమెను పట్టుకొని బోరున ఏడ్చేసింది. ఆమె ఓదార్చి నేను మాట్లాడిన ఓంకార్తో అంది. వద్దా అంటే తనకు నేనంటే ఇష్టం లేనప్పుడు ఎవరు చెప్పినా వినడు అంది మహేశ్వరి. మరి ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉండగలవా అన్నారు సరళ గారు. ప్రయత్నిస్తాను అంది మహేశ్వరి. ఆఫీస్లో కొలీగ్స్ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చింది. అందరికన్నా జ్యోత్స్న ఎక్కువగా సంతోషపడింది మహేశ్వరికి పెళ్లి జరుగుతుందని. ఎందుకంటే ఆమె ఎంత దగ్గర అవుతామనుకున్నా ఓంకార్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. ఆమె ఎంత రెచ్చగొట్టినా అడ్వాన్స్ అయ్యేవాడు కాదు. మహేశ్వరికి పెళ్ళైపోతే శాశ్వతంగా అతను తనకే దక్కుతాడు అని అనుకుంది జ్యోత్స్న. మహేశ్వరి పెళ్లి శుభలేఖ చూసిన ఓంకార్ చాలా అప్సెట్ అయ్యాడు. తన నుండి తన ఆత్మ వేరవుతున్నట్లుగా బాధపడిపోయాడు. వెంటనే మహేశ్వరి దగ్గరికి వెళ్ళి తనతో తీసుకువచ్చేద్దాం అనుకున్నాడు. నిజానికి ఓంకార్కి మహేశ్వరి అంటే ప్రాణం. కానీ తనని కాదంది అన్న కోపంతో ఆమెకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడైనా వెళ్ళి సారీ చెబుదామంటే ఇగో అడ్డొస్తుంది తనకి. మహేశ్వరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, తను తప్ప. మహేశ్వరిని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక ఇంకో 10 గంటల్లో పెళ్ళి. ఆమెకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. తండ్రి బాధపడతారని ఒప్పుకుంది. మనసులో ఒకరిని ఉంచుకొని ఇంకొకరిని ఎలా తన మనసులో చోటివ్వగలదు మహేశ్వరి? బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. పెళ్లి మండపం అంతా కోలాహలంగా ఉంది. పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు. మహేశ్వరి ఫ్రెండ్స్ తనను తీసుకురావటానికి గదిలోకి వెళ్ళారు. అక్కడ తను కనిపించలేదు. అంతా వెతికారు కానీ ఎక్కడా కనపడలేదు. పరశురాం గారు కూతురు కనపడలేదని చాలా కంగారు పడిపోయారు. జానకి అయితే ఒకటే కన్నీరు మున్నీరైంది. తలుపు కొట్టిన చప్పుడైతే ఇంత అర్ధరాత్రి ఎవరై ఉంటారా అని తలుపు తీసింది సరళ. పెళ్లి కూతురి అలంకరణలో ఉన్న మహేశ్వరిని చూసి సరళ గారు ఆశ్చర్యపోయారు. ఆమెకు విషయం అర్థమైంది. ఏంటమ్మా ఈ టైంలో ఇలా వచ్చావు? అందరూ నీకోసం వెతుకుతారేమో అన్నారు సరళ. ఆంటీ ఓం ఎక్కడా అంది మహేశ్వరి. ఏంటమ్మా చెప్పపెట్టకుండా వచ్చేసావా మీ వాళ్ళకి అన్నారు సరళ మళ్ళీ. ఆంటీ ప్లీజ్ ఓం ఎక్కడా చెప్పండి అంది మహేశ్వరి. పైన ఉన్నాడని చెప్పారు సరళ గారు. గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది. గది తలుపు తెరిచే ఉంది. కిటికీలోంచి బయటికి చూస్తూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు ఓంకార్. మహేశ్వరి గదిలోకి రావటం కూడా అతను గమనించలేదు. ఆమె పరుగున వెళ్ళి అతన్ని వెనక నుండే పెనవేసుకుపోయింది. అతను చాలా ఆశ్చర్యపోయాడు ఆమెను చూసి. ఇది కలో నిజమో అర్థం కాలేదు. ఆమె ఏడుస్తూనే ఉంది. అతను సంతోషంతో ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు. ఆమె ఏడుస్తూనే తన గుండెలపైన వాలిపోయింది. ఇంకెప్పుడు నీ మాట కాదన్నో, నన్ను వదలనని ప్రామిస్ చేయి అంది చెయ్యి చాపుతూ మహేశ్వరి. ఏయ్ పిచ్చి, నువ్వంటే నాకు ప్రాణం రా, నీకు తెలీదా నా గురించి?
ఏదో కోపంలో అలా చేశాను కానీ నిన్నెందుకు వదులుకుంటాను అన్నాడు ఓంకార్. సారీ, నేను అనవసరంగా బాధ పెట్టాను ఆ రోజు అంది మహేశ్వరి. నేనే నిన్ను క్షమించమని అడగాలి. నిజమైన ప్రేమకు శరీరంతో అవసరం లేదని నువ్వు నిరూపించావు. నువ్వు కోరుకున్నట్లే మన పెళ్ళయ్యాకే నిన్ను నాదాన్ని చేసుకుంటాను అన్నాడు. ఉదయం నుండి ఏమీ తినకపోవటం వల్ల మహేశ్వరి కళ్ళు తిరిగి పడిపోయింది. ఓంకార్ వెంటనే ఆమెను పట్టుకొని మంచం మీదను పడుకోబెట్టి తల్లిని పిలిచాడు. గోపాల్ గారు డాక్టర్కి ఫోన్ చేశారు. సరళ గారు మహేశ్వరి పక్కనే కూర్చున్నారు. ఓంకార్ చాలా టెన్షన్ పడ్డాడు, ఆమెకు ఏమవుతుందో అని. డాక్టర్ వచ్చి ఆమెకు ఇంజెక్షన్ చేసి ప్రమాదం ఏం లేదని, ఏమీ తినకపోవడం వల్ల ఇలా అయ్యిందని కొన్ని మందులు రాసిచ్చి ఆయన వెళ్ళిపోయారు. కాసేపు ఆగి మహేశ్వరి స్పృహలోకి వచ్చింది. సరళ గారు ఆమెతో జ్యూస్ తాగించారు. వద్దన్నా వినకుండా ఫ్రూట్స్ కూడా తినిపించారు. అమ్మా నాన్న కంగారు పడతారేమో, ఫోన్ చేస్తావా ఓం, నేను ఇక్కడ ఉన్నానని అంది మహేశ్వరి అంత నీరసంలోనూ. ఇప్పుడు గుర్తొచ్చారా నీకు ఈ అమ్మా నాన్న అంటూ అక్కడికి వచ్చారు పరశురాం జానకి. నాన్న మీరిక్కడా అంది మహేశ్వరి అయోమయంగా. నువ్వు వచ్చిన వెంటనే పరిస్థితి ఊహించి నేనే మీ నాన్నగారికి ఫోన్ చేశాను అన్నారు సరళ గారు. ఆమె వైపు కృతజ్ఞతగా చూసింది మహేశ్వరి. చిన్నప్పటి నుండి నేను ఎంతో గారంగా పెంచాను. నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా? నీ ప్రేమ గురించి మాకు చెబితే మేం దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కదా అన్నారు పరశురాం గారు. సారీ డాడీ, నన్ను క్షమించండి అంది ఆయన చేతులు పట్టుకొని. తనను రెస్ట్ తీసుకొనివ్వండి అంది సరళ. అందరూ బయటకు వెళ్ళి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. నిద్రపోతున్న మహేశ్వరి తల నిమురుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు ఓంకార్. ఆమె అతని చెయ్యి అందుకొని ముద్దు పెట్టుకుంది. ఏయ్, నువ్వింకా నిద్రపోలేదా అన్నాడు. నిద్ర పట్టడం లేదు, నువ్వు నా పక్కనే ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంది మహేశ్వరి. అయినా నాకు ఒక డౌటు, నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది పెళ్లిపీటల మీద నుండి వచ్చేయటానికి అన్నాడు ఓంకార్. నీ మీద నాకున్న ప్రేమ నాకు ఆ ధైర్యం ఇచ్చింది అంది ఆమె. నీకన్నా నేనే నయం, నీకోసం పెళ్లిపీటల మీద నుండి వచ్చాను. నువ్వు హాయిగా ఇంట్లో కూర్చున్నావు ఏమీ పట్టనట్లు. నీకు నా మీద అసలు ప్రేమే లేదు అంది చిరుకోపంతో మహేశ్వరి. ఎవరు చెప్పారు నీకు నీ మీద నాకు ప్రేమ లేదని? నిన్ను తీసుకురావటానికి స్వరూప్ వాళ్ళతో కలిసి ప్లాన్ చేశాము. ఇంతలో నువ్వే వచ్చావు అన్నాడు ఓంకార్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ. లోపలికి రాబోతున్న సరళ గారు వీళ్ళని చూసి గుమ్మం దగ్గర నిలబడి లోపలికి రావచ్చా అంది. గబగబా మంచం మీద నుండి లేచారు ఇద్దరు. అదేంటి అలా అడుగుతారా ఆంటీ, లోపలికి రండి అంది మహేశ్వరి సిగ్గుపడుతూ. ఎలాగో బంధువులందరూ మండపం దగ్గరే ఉన్నారు. పంతులు గారు ఇంకో గంటలో మీ ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం ఉంది అన్నారు. త్వరగా పదండి, కళ్యాణ మండపం దగ్గరకు వెళ్దామన్నారు గోపాల్ గారు. అందరూ కలిసి వారి పెళ్లి ఘనంగా జరిపించారు. అలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇదండి వాళ్ళ మన కథ. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలానే మరెన్నో వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి ఉంచితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.